హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మేము పొద్దున అయితే కొంచెం పని నుండి బయటికి వెళ్ళాలని మార్నింగ్ 4కి అయితే లేసాము. సో పొద్దున్న లేచేసరికి మా ఆవిడైతే ఇక్కడ మాకు బ్రెడ్ ఆమ్లెట్ అండ్ ఇంకా ఉగ్రాన్ అయితే ప్రిపేర్ చేయడానికి సిద్ధంగా అయింది. అయితే చాలామందికి తెలిసే ఉంటుంది ఉగ్రాన్ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్. సో మేము కూడా మార్నింగ్ ఏదైనా బయట తినేద్దాం అనుకున్నాం, కానీ ఆ 4కు ఆ టైంలో ఏం దొరకదు కాబట్టి ఇక్కడ మేము ఉగ్రాన్ అయితే మరియు ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకొని వెళ్దాం అయితే అనుకున్నాం. సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా టేస్ట్గా అనిపిస్తుంది నాకైతే. సో చాలా ఇష్టం కూడా, అందుకోసమే నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే అడిగాను అనమాట మా ఆవిడకు. బ్రెడ్ ఆమ్లెట్ అయితే చెయ్యి, నాకైతే నువ్వు ఇంకా కావాలంటే ఉగ్రాన్ చేసుకొని. సో ఆ టైంలో మాకు ఎవ్వరు లేవలేరు చూడండి. అంత పొద్దున అయితే మేమైతే బయలుదేరామన్నమాట. ఎందుకంటే అంత పని ఉండడం వల్ల అందుకే పొద్దున్న అయితే లేవాల్సి వచ్చింది. సో చూడండి, ఇక్కడ మనకు ఎవ్వరు కనబడడం లేదు. మా ఆవిడ కూడా నాకంటే ముందే లేచి ఆమె అయితే అన్నీ ప్రిపేర్ చేసిందనమాట. సో ఆమె చాలా కష్టపడుతుంది అనమాట. సో పొద్దున్న లేచి ఆమెనే వంట చేయడం కోసం ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే కట్ చేస్తుంది. బ్రెడ్ నైటే తీసుకొచ్చాము. సో ఆమె కట్ చేసి దానికోసం అయితే ప్రిపేర్ చేస్తుంది. సో మేము ఎందుకు ఇంత తొందరగా లేచామంటే ఆ పని కూడా అలాంటిదే అనమాట. సో అందుకోసం అయితే కొంచెం ఫాస్ట్గా లేచి ఇద్దరం అయితే రెడీ అయితే అవుతున్నాం. మీలో ఎంతమందికి బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టమో కామెంట్ అయితే చేయండి. సో నేనైతే ఒక్కసారి అయితే తిన్నాను, ఒక్కసారికి అయితే నేను ఫ్యాన్ అయితే అయిపోయాను. ఎందుకంటే మా ఆవిడ చాలా సూపర్గా చేస్తుంది బ్రెడ్ ఆమ్లెట్. నడుచుకుంటూ పోతుంటే చూడండి, అసలు ఇంత చీకట్లో అయితే ఎవ్వరూ అయితే లేరు, మేమిద్దరమే అయితే ఉన్నాము. సో మేమైతే నాకైతే చాలా ఇష్టం అన్నమాట నైట్ జర్నీ, కానీ నైట్లో తిరగాలన్నా నైట్లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా నాకంటే మాత్రం మస్తు ఇష్టం. మా ఆవిడకి కూడా మస్తు ఇష్టం అన్నమాట. చాలాసార్లు చెప్తుండే నైట్లో తిరుగుదామని. సో ఇలా మేమైతే నడువు ఇచ్చి వెళ్ళడానికి కారణం ఏంటంటే బైక్ లేదనమాట. సో బండి లేనందువలన నైట్లో నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఆ చీకట్లో అయితే మేమిద్దరం తప్ప ఎవరూ లేరు. ఇక్కడ ఫైనల్గా బస్ అయితే వచ్చిందనమాట. చాలాసేపు వెయిట్ చేస్తే 7కి అయితే వచ్చేసింది. మేము 6కి అక్కడికి వెళ్తే 6 నుంచి 7కి వచ్చిందనమాట బస్సు. చాలాసేపు అయితే వెయిట్ చేసాము. సో ఫైనల్గా అయితే బస్సు వచ్చింది, బస్సు ఎక్కేసామన్నమాట. పొద్దున్నే మూడ్ అయితే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ చల్లటి వెదర్కు మళ్ళీ పొద్దున్నే స్నానం చేస్తే ఆ పొద్దున అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో మేమైతే మార్నింగ్ అయితే వెళ్తున్నాం కదా, బస్లో అయితే ఆ ఫీల్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట. నేను చాలాసార్లు అనుకున్నాను అనమాట, ఇట్లా మార్నింగే ఎటన్నా వెళ్ళాలి, లేదా నైటే ఫుల్ నైట్ బస్లోనే జర్నీ చేయాలి అని మస్తు అయితే అనుకున్నాం. కాకపోతే ఫుల్ నైట్ అయితే బస్లో అయితే కుదరదు కదా. సో అలా అని అయితే సో మేము వెళ్ళిన పని అయితే చేసుకొని వస్తుంటే ఎండలు విపరీతంగా కొడుతున్నాయి కదా. ఆ ఎండలకు తట్టుకోలేక మేము ఇక్కడ జ్యూస్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. జ్యూస్ అయితే మేమైతే యాక్చువల్గా క్రోమోగ్రానైట్ అన్నా లేకపోతే ఇంకేదైనా సరే తాగుదామైతే అనుకున్నాము. కాకపోతే అక్కడ ఓన్లీ బత్తాయి ఇదే ఉంది, పైనాపిల్ ఉంది. సో పైనాపిల్ అయితే తాగలేము, ఎందుకంటే ఒకసారి ఎవరో అన్నారనమాట పైనాపిల్ జ్యూస్ తాగితే పిల్లలు కారని. సో మేము అలా అని అదొక డౌట్ అనమాట, ఎందుకు ఒకసారి తీసుకొని మళ్ళీ అదంతా జీవితాంతం మక్కుపోవడం ఎప్పుడో తాగినాము. అందుకోసమే ఇప్పటికీ మేము చాలా ఆశతో ఉన్నాము పిల్లలు కావాలని. సో పిల్లల కోసం అయితే చాలా ఆశతో ఉన్నాం. మళ్ళీ అదొకటి లేనిది ఎందుకు అనుకొని బత్తాయి జ్యూస్కి అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ మా ఆవిడ బస్లో ఫన్నీగా మాట్లాడుతుంది అనమాట, నాతో అప్పుడప్పుడు కూడా కొట్లాడుతుంది. సో ఎంత మాకైతే కామనే, కానీ మేము ఎప్పుడైతే చాలా ప్రేమగా ఉంటాము ఇద్దరం. చాలామంది అయితే మమ్మల్ని చూసి కుళ్ళుకుంటారు అనమాట. చున్నీ పాయింట్ కలిసి 6, 7, 8, 900 అయింది. ఒక్క డ్రెస్కి 900. బాయ్ అమ్మ. జ్యూస్ మాకు ఓకే పర్లేదు, బాగానే అనిపించింది. కానీ కాకపోతే మరీ అంత టేస్ట్ అనిపించలేదు నాకైతే. మా ఆవిడ మరి బాగానే ఉంది అయితే అని అంది.
సో ఏమో మరి ఎందుకంటే బత్తాయి అంత నాకు టేస్ట్ అనిపించలేదు, ఎప్పుడు నేను కూడా తాగలేను అనమాట. వేరే అయితే చాలా అయితే ట్రై చేసాం కానీ బత్తాయి జ్యూస్ అయితే ఫస్ట్ టైం అయితే తాగడం. సో మావిడైతే చాలా బాగుంది అయితే అంది. సో ఫైనల్గా జ్యూస్ తాగిన తర్వాత వెంటనే బయలుదేరాము. ఒక ప్లేస్కి అయితే వచ్చాము. అక్కడ మనకు అప్పటికే లంచ్ అయిపోయింది అనమాట, మధ్యాహ్నం అయిపోయింది. మాకు ఫుల్గా ఆకలైంది అనమాట. మా ఆవిడ అస్సలు నాన్ వెజ్ అయితే ఒక్క ముక్క కూడా తినదు, అసలు గుడ్డు కూడా తినదు అనమాట. ఏదన్నా తిన్నా కూడా అప్పుడే వాంతింగ్ చేసుకుంటాం. సో అలానే ఆమెకు మిల్స్ తీసుకున్నాను. నేనైతే ఒక బిర్యానీ తీసుకొని ఫుల్గా